అందరికి చావు వస్తుందా? కొద్ది మందికేనా? నాకు చావు రాదు పాస్టర్ గారు అనుకుంటే మందిరానికి వెళ్ళటం అనవసరం. పిల్లలకు బాగా తెలుసు, ఆయన పేరు అలెగ్జాండర్. ఆయన ఒక ఊరికి వచ్చాడు అనుకోండి, ఆయన చూస్తే మనిషి గడగడ ఉనికిపోయేవాళ్ళు. ఆయన అంటే భయము. బలశౌరుడండి ఆయన, బల ప్రాజ్ఞం కలిగిన వాడు. ఆయన అనుకున్నాడా, నన్ను చంపే మొనగాడు ఎవడున్నాడు ఈ దేశంలో అని అనుకున్నాడు. కానీ చిన్న దోమ కొట్టింది, దోమకు చచ్చిపోయాడు. నేనేమంటే గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, కానీ వాడికి కూడా మరణము రావాల్సిందే. అక్క తమ్ముడు శ్రద్ధగా, నీకు మరణం ఉంది, నాకు మరణం ఉంది. మరణం అందరికీ సంతాప్తమైన. ఉన్నవాడికి మరణం ఉంది, లేనివాడికి మరణం ఉందండి. వాడు పేదవాడే, ఓ డబ్బులు ఉన్నవాడే, మరణానికి తారతమ్య భేదాలు ఉండవండి. అందరిని మరణం కబలించి వేస్తుంది. ఒకరు ప్రతి మనిషికి చావు ఉంది, ఖాయం ఉంది. చనిపోతే పరలోకమా నరకమా నీ మనసుకి నీకు అప్పగిచ్చేస్తున్నాడు ఈరోజు. ఈ శరీరానికి మాత్రం చావండి, మరి ఆత్మక రక్షణ. చనిపోయిన తర్వాత శరీరం కుళ్ళి పట్టిపోతుంది, శరీరానికి మాత్రమే చావు. చనిపోతే నీ పరిస్థితి ఏంటి ఈరోజు ఆలోచించుకుంటావా? పరలోకమా? మరణం అందరికి ఉందా లేదండి? మరి అందరు చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకమా నరకమా?